నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. సైఫ్ అలీ ఖాన్ పై నిజంగానే దాడి జరిగిందా లేక ఆయన నటిస్తున్నారా అని మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఈ నెల 16న జరిగిన దాడి ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. ముంబైలోని బాంద్రా లాంటి అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో ఓ ప్రముఖ నటుడిపై దాడి జరగడం సంచలనం రేపింది. ఈ నెల 16వ తేదీ రాత్రి 2 గంటల సమయంలో సైఫ్ అలీ ఖాన్ అతని కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా వారి ఇంటిలోకి ప్రవేశించిన ఓ దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జెహ్ గదిలోకి వెళ్లాడు. దుండగుడిని చూసిన జెహ్ కేర్ టేకర్ కేకలు వేయడంతో సైఫ్ అక్కడికి చేరుకోగా వారి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో దుండగుడి దాడిలో సైఫ్ గాయపడ్డారు. ఆయనకి 6 చోట్ల కత్తి గాయాలయ్యాయి. దీంతో సైఫ్ కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి ఆయనపై దాడికి పాల్పడిన నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ గా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే అతడు సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి ప్రవేశించినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. సైఫ్ పై దాడి చేసిన మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ బంగ్లాదేశీయుడిగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు అక్రమంగా భారత్లోకి ప్రవేశించాడని, దేశంలోకి వచ్చాక ఇక్కడ విజయదాస్ గా పేరు మార్చుకున్నాడని పోలీసులు తెలిపారు. మహమ్మద్ షరీఫుల్ 6 నెలల క్రితం ముంబై వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇతడు భారతీయుడు అని చెప్పడానికి ఏ విధమైన ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైఫ్ పై దాడికి పాల్పడిన దుండగుడు ఆ కత్తిని ఓ హోటల్ నుంచి దొంగతనం చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఆ కత్తిలో ఒక ముక్క సైఫ్ వెన్నుముక్కలో ఇరుక్కుపోగా మరో ముక్క సైఫ్ ఇంట్లోనే దొరికింది. దానిలో మరో ముక్కను దాడి అనంతరం దగ్గరలో ఉన్న చెరువు వద్దకు నడుచుకుంటూ వెళ్లి అందులో పడేశాడు. అనంతరం నేషనల్ కాలేజీ వద్ద షరీఫుల్ నిద్రపోగా ఉదయం దాదర్ వెళ్లేందుకు బాంద్రా రైల్వే స్టేషన్కు వెళ్లాడు. ఈ దాడిపై పోలీసులు ఇటీవల సీన్ రీక్రియేషన్ నిర్వహించారు. నిందితుడు వాడిన దుస్తులు, మరికొన్ని వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటన రాజకీయంగానూ దుమారం రేపింది. మహారాష్ట్రలో శాంతి భద్రతలు కరువయ్యాయని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక సైఫ్ అలీ ఖాన్ పై దాడి విషయంలో మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సైఫ్ అలీ ఖాన్ పై నిజంగా దాడి జరిగిందా లేదా ఆయన నటిస్తున్నారా అనే అనుమానం కలుగుతోందని నితేష్ రాణే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పుడు బంగ్లాదేశీయులు ముంబైలోని క్రాస్ రోడ్ల వద్ద నిలుచుండేవారని, కానీ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించారని నితీష్ రాణే అన్నారు. బహుశా ఆ బంగ్లాదేశీయుడు సైఫ్ అలీ ఖాన్ ను తీసుకెళ్లడానికి వచ్చి ఉండవచ్చని పేర్కొన్నారు. సైఫ్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చినప్పుడు తాను చూశానని, నిజంగా సైఫ్ కత్తిపోటుకు గురయ్యాడా లేక నటిస్తున్నాడా అని తనకు అనుమానం వచ్చిందన్నారు నితేష్ రాణే. సైఫ్ నడుస్తున్నప్పుడు డాన్స్ చేస్తున్నారని నితీష్ రాణే ఆరోపించారు. అంతేకాకుండా ఎన్సీపీ నేతలు సుప్రియా సులే, జితేంద్ర అవాద్ పై నితీష్ రాణే ఘాటు వ్యాఖ్యలు చేశారు. సైఫ్ అలీ ఖాన్, షారూఖ్ ఖాన్ కుమారుడు నవాబ్ మాలిక్ గురించి మాట్లాడడానికి ఈ నేతలు ముందుకొస్తారని, హిందూ నటుడిని వేధిస్తే మాత్రం ముందుకు రారని నితీష్ రాణే మండిపడ్డారు. అంతకుముందు శివసేన నాయకుడు సంజయ్ నిరుపం సైఫ్ పై దాడి ఏ విధంగా జరిగిందని ప్రశ్నించారు. సైఫ్ కుటుంబం ముందుకు వచ్చి దాడి గురించి పూర్తి వివరాలు వెల్లడించాలని, ఎందుకంటే సైఫ్ పై దాడి తర్వాత ముంబైలో శాంతి భద్రతలో కుప్పకూలిన వాతావరణం ఏర్పడిందని సంజయ్ నిరుపం అన్నారు. మహారాష్ట్ర హోంశాఖ శాంతి భద్రతలు కాపాడడంలో విఫలమైందని, ముంబైలోని పౌరులు సురక్షితంగా లేరన్నారు సంజయ్ నిరుపం. అయితే తాను వైద్యులను అడుగుతున్నది ఒక్కటేనని, సైఫ్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తీరు చూస్తే 4 రోజుల క్రితం ఏం జరగనట్లు అనిపిస్తుందని అనుమానాలు వ్యక్తం చేశారు. 6 గంటల పాటు ఆపరేషన్ అయిన వ్యక్తి కేవలం 4 రోజుల్లోనే నడిచే స్థితిలో బయటకు రాగలరా అని వైద్యులను సంజయ్ నిరుపం ప్రశ్నించారు. మొత్తంగా సైఫ్ పై దాడి ఘటనపై రాజకీయంగా దుమారం రేపడమే కాదు, ఈ దాడిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఖాన్ పై దాడి ఘటన మహారాష్ట్రలో సంచలనం రేపింది. అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ డాన్స్ చేసుకుంటూ వచ్చారని మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.